సిట్టింగులు ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల వ్యవహారం అధికార వైసీపీలో చిచ్చుపెట్టింది. ఆ మంటలు చిలికి చిలికి గాలివనలా మారి పార్టీ ఓటమికి దారితీస్తుందా లేక టార్గెట్ 175 రీచ్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీ అధ్యక్షుడు జగన్ పైనే సొంత పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల ధిక్కార స్వరం వినిపించడం దేనికి సంకేతం? ఇన్నాళ్ళు స్వామి భక్తి చూపించిన నేతలే ఇప్పుడు నీకో దండం స్వామి అంటున్నారు. మరి ఇది రేపు విడుదలయ్యే థర్డ్ లిస్ట్తో ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తోంది. గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. రెండోసారి అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు. సర్వేల ఆధారంగా అభ్యర్థుల మార్పులు చేర్పులు. కొందరికి స్థానచలనం, మరికొందరికి మొండి చేయి. ఎన్నికల నోటిఫికేషన్ కాదు కదా, షెడ్యూల్ కూడా రానేలేదు. కానీ ఈలోగానే ఎన్నికల టైంలో ఎలాంటి హడావిడి జరగాలో అంతకంటే ఎక్కువే జరుగుతోంది ఏపీలో. అందుకు కారణం అధికార పార్టీ అధినాయకుడు తీరు అని చెప్పాలి. రెండోసారి అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. దాన్ని 6 నెలల ముందు నుంచే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే ఎడాపెడా అభ్యర్థుల్ని మార్చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మరొక చోటికి మారుస్తున్నారు. కొందరికి టికెట్లను కూడా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుతున్న సర్వేల ప్రకారం అభ్యర్థుల్ని మార్చేసి జగన్ రెండోసారి గెలవాలని భావిస్తున్నారు. అందుకోసం ఎవ్వరినీ లెక్క చేయడం లేదు. ఈ క్రమంలోనే కొందరి మనసులు నొచ్చుకుంటున్నాయి. తాము హర్ట్ అయ్యామని చెప్పకనే చెబుతున్నారు. ఇన్ని రోజులు జగనన్న ఎలా చెబితే అలా, ఇప్పుడు అన్న అయినా అలా చెబితే కుదరదు అంటున్నారు. అధినాయకుడిపైనే ధిక్కార స్వరం. గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. ఇన్ని రోజులు ఒకలా, ఇప్పుడు మరోలా. స్వరం మార్చి గరమవుతున్న నేతలు. వైసీపీ అధినేత సీఎం జగన్ అందరికీ ముందుగానే చెప్పారు, వైనాట్ 175 నినాదంతో ముందుకు వెడుతున్నాం. అందుకే రాజకీయంగా ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని భావిస్తున్నారు. అయితే గెలవాలంటే అభ్యర్థుల్ని మారిస్తేనే సాధ్యమా అన్న ప్రశ్న పార్టీలో తలెత్తుతోంది. అందుకే టికెట్ దక్కనివారు, దక్కదనుకున్నవారు కూడా అధినేతపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామంటూ కొత్త రాగాలు బయటికి తీస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సింగనమల ఎమ్మెల్యే పద్మావతి వచ్చి చేరారు. దళిత ఎమ్మెల్యే అయిన తనని ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని నిరసన గళం వినిపించారు. ఫేస్బుక్ వేదికగా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో సాగునీటి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. మినిస్టర్లు కూడా సింగనమల నియోజకవర్గం కోసం ఫైట్ చేయలేదు. ఇలాంటి మాటలు నా తోటి ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న ఎంతోమంది అధికారులు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి, నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు, ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇలాంటి విచిత్రమైన ధోరణి అసలు ఎందుకు వచ్చిందా ఏమో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. మరి సో నేను అనుకుంటున్నాను మీరందరూ నాతో ఉంటారనుకుంటున్నా. ఐ నీడ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మనం ఫైట్ చేద్దాం, వాటర్ కోసం ఫైట్ చేద్దాం. మన నీళ్లు మన కోట. మన కాలం మీద వెళ్ళేటప్పుడు నేను కేవలం వారం అంటే వారం రోజులు అడిగాను. వారం రోజులు ముకుందాపురం చెరువుకి నీళ్లు ఇవ్వాలి, పిఏబిఆర్ రైట్ కెనాల్ నుంచి కొన్ని నీళ్లు వదలండి అని అడిగాను. అది కూడా పెద్ద పాపం, నేరం అయిపోయింది ఈరోజు. శృంగవరపుకోటలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే. టికెట్ కోసం ఇద్దరి మధ్య పంచాయితీ. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వైసీపీ నేతల మధ్య విభేదాలు రచ్చగెక్కాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి పంచాయతీ చేరింది. ఎమ్మెల్సీ రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి వర్గాల మధ్య కొన్నాళ్లుగా పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి మళ్లీ టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని, పార్టీకి తీరని నష్టం కలుగుతుందని ఎమ్మెల్సీ రఘురాజు వర్గం అంటోంది. అటు వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కూడా ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. శృంగవరపుకోట పంచాయతీలో తలదూర్చేందుకు మంత్రి బొత్స ఇష్టపడలేదు. దీంతో ఆయన భార్య ఝాన్సీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ వర్గీయులు.
పార్టీ అధిష్టానం అందరితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తుందని బొత్స ఝాన్సీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే టికెట్ వస్తుందా రాదా, పార్టీలో ఉండాలా, వేరే దారి వెతుక్కోవాలా, చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య ఈ చర్చ జరుగుతోంది. శృంగవరపుకోటలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి టికెట్ ఇవ్వద్దంటూ ఓవైపు అసమ్మతి వర్గం అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుంటే తానే బరిలో ఉంటానని ఎమ్మెల్యే చెప్తున్నారు. దయించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేసి ఈ ఎస్కోట్ టికెట్ని ఆయనకి మనం గెలిపించి తీసుకురావాలంటే ఈ కడుబండి శ్రీనివాసరావు గారికి టికెట్ ఎటువంటి పరిస్థితులు ఇవ్వకూడదని స్థానికంగా ఉన్న నాయకుడికి, బీసీ కమ్యూనిటీకి ఎవరికి ఇచ్చినా మేము అందరం కలిసి సొంతంగా మేము ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని మేము అన్ని ఊర్లు గ్రామాలు ఎన్నో 5 సంవత్సరాల క్రితం అలాగే తిరిగాం. అలాగే మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తామని మా సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఆవిడకి ఏ విధంగా అయితే ఎంపీ సీటు ఇస్తామన్నారో నాకు అదే విధంగా ఎమ్మెల్యే సీటు ఇస్తామన్నారు. సో ఈరోజు మా పనితనాన్ని బట్టి మా గెలిచే అవకాశాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇస్తారు. సీట్లు రాని పరిస్థితి ఉన్నవాళ్ళు, అవకాశం లేని వాళ్ళు వాళ్ళ దుఃఖం కొద్దీ వాళ్ళు ఏమైనా చేస్తారు. దాని గురించి ఏం పట్టించుకునే ప్రసక్తే లేదు. మాకు అన్నిటికీ కూడా పెద్దలు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ స్థానికంగా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. సో ఈ ఇష్యూస్ ఏమీ కూడా అసలు పెద్ద ఇష్యూసే కాదు మాకు. ఇన్ని రోజులు పార్టీ అధినేత ఏం చెబితే అది చేసిన వాళ్ళు ఇప్పుడు సడన్గా ఎందుకు తమ స్వరం మారుస్తున్నారు? పార్టీ టికెట్ రాదని ముందుగానే గ్రహించి కొందరు విమర్శలు చేసేవారైతే మరికొందరు తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లి వచ్చాకే జగన్పై విమర్శలు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే కోవకొస్తారు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ఈయన కూడా వైసీపీలో కేవలం దళితుల సీట్లు మారుస్తున్నారని, అగ్రకులాల ఎమ్మెల్యేల సీట్లు మార్చడం లేదని ఆరోపించారు. అంతేకాదు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఓసీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా వారినెందుకు మార్చడం లేదని జగన్ను ప్రశ్నించారు. 2019లో సర్వే రిపోర్ట్ ఆధారంగా కాకుండా డబ్బు ఆధారంగానే సీట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినాను? ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా? ఏ రోజులో ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించవచ్చు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు, ఐబ్యాక్ వాళ్ళు వచ్చేస్తారు. ఎంతవరకు ఎవరికి రాస్తారు, ఎవరు తలరత్త మార్చేస్తారు. అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమన్నా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా? మీరు మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు. 30,000 ఓట్లు నేను గెలిచాను వచ్చేసి. అధికారంలోకి వస్తే మరో పదవి. అసంతృప్త నేతలకు జగన్ భరోసా. పక్కదారి చూసుకుంటున్న నేతలు కొందరు రెబల్స్గా బరిలోకి. జగన్ వరుసగా ఎమ్మెల్యేలు మారుస్తూ కొందరికి సీట్లు ఇవ్వకపోతుండటంతో అందరి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇందులో జగన్ ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అందుకే ముందుగానే ఎమ్మెల్యేల్ని పిలిపించి తానెందుకు టికెట్లు ఇవ్వలేకపోతున్న విషయం చెప్తున్నారు. అయితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మరో కీలకమైన పదవి ఇస్తామని భరోసా ఇస్తున్నారు. మరికొందరికి ఎమ్మెల్సీ పోస్టులని ఆఫర్ చేస్తున్నారు. అయినప్పటికీ మార్చిన నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొత్త అభ్యర్థులకి సహకరిస్తారన్న గ్యారంటీ లేదు. తమ నియోజకవర్గంలో వేరే వారు గెలిచేందుకు ఎవరు మాత్రం ఇష్టపడతారు? అందుకే తమ దారి తాము చూసుకుంటున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి ఈసారి టికెట్ ఇవ్వలేమని చెప్పడంతో ఆయన పార్టీలో ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే ఆయన జనసేన నేతలతో టచ్లోకి వెళ్లారని తెలుస్తోంది. ఇక రీసెంట్గా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వలేదని చెప్పడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసేశారు. తనని నమ్మించి నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తన భార్య రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచి చూపిస్తామని జగన్కి సవాల్ విసిరారు. ఎవరు ఎన్నిసార్లు ఏదైనా వ్యతిరేకంగా చెప్పినా కూడా గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మా దేవుడితో సమానంగా లెక్కేసుకుని వైఎస్ఆర్ ఫోటోని మా ఇంట్లో దేవుడి ఇంట్లో పెట్టుకున్నటువంటి మేము ఇలా గొంతుకొస్తారని ఏ రోజు ఊహించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మినందుకు మమ్మల్ని గొంతుకొస్తారని ఏ రోజు ఊహించుకోలేదు. రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను గెలిచడానికి తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలియదు. అదేవిధంగా రాయదుర్గంలో కూడా మా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది. రాయదుర్గం నుంచి కూడా కళ్యాణదుర్గం నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాము, లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వాస్తవానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహిత నేత.
జగన్తో మొదటి నుంచి ఉన్న ఎమ్మెల్యే. 2009లో రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్ కోసం నిలబడ్డ అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఆయన ఒకరు. జగన్కి అత్యంత ఆప్తుడైన గాలి జనార్దన్ రెడ్డికి ఒకప్పుడు కాపు రామచంద్రారెడ్డి వ్యాపార భాగస్వామి కూడా. అయితే ఇటీవల కాలంలో కాపు రామచంద్రారెడ్డికి గాలి జనార్దన్ రెడ్డితో వివాదాలు తలెత్తాయని ప్రచారం ఉంది. ఆ ఎఫెక్టే ఇప్పుడు రామచంద్రారెడ్డి మీద పడిందని వినికిడి. ఇప్పటికే వైసీపీలో అరకు పంచాయతీ జోరుగా నడుస్తోంది. అరకు ఎంపీగా ఉన్న మాధవికి అరకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇవ్వడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ మాధవికి అసెంబ్లీ సీట్ ఇవ్వద్దంటూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి దగ్గర పంచాయతీ పెట్టారు. స్థానికులకే సీట్ ఇవ్వాలని నియోజకవర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోకల్ నాయకులకి ఎవరికి సీట్ ఇచ్చినా గెలిపిస్తామంటున్నారు. వైవి సుబ్బారెడ్డితో పంచాయతీ తెగకపోవడంతో మంత్రి బొత్సను కలిశారు. తమ గోడుని జగన్కి వినిపించాలని అంటున్నారు. లేని పక్షంలో పార్టీలోనే ఉంటూ అభ్యర్థిని దారుణంగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ అరకు కాన్స్టిట్యున్సీలో 14 మంది ఆశావాహులు ఉన్నాము. వీళ్ళలో ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకుంటాము. అయితే పక్క కాన్స్టిట్యున్సీ అయిన పాడేరు నియోజకవర్గం నుంచి 3 నాయకుల్ని గుర్తించి ఈరోజు అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. కానీ మా కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి నాయకులు లేరా అండి? మాధవి గారు ఎందుకు గోబ్యాక్ అంటున్నామంటే ఈరోజు ఎంపీగా చేశారు 5 సంవత్సరం. ఈరోజు చేసిన దాఖలు లేవు, ఏ సీనియర్ నాయకులు కలిసిన దాఖలు లేవు, ఎవరు పరిచయం లేదండి ఆయనకి. వాస్తవానికి వైసీపీలో గాజువాక నియోజకవర్గంతో ఈ ప్రళయం మొదలైందని చెప్పుకోవాలి. రామచంద్రరావుని ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వైవి సుబ్బారెడ్డి వారితో మాట్లాడితే తండ్రి కాస్త మెత్తబడ్డప్పటికీ దేవన్ రెడ్డి మాత్రం తగ్గేదేలే అన్నాడు. అటు వైజాగ్ ఈస్టులో ప్రస్తుత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కు టికెట్ ఇవ్వద్దని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ రావు వర్గం డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ కూడా పార్టీని వీడి జనసేనలో చేరిపోయారు. మొత్తంగా నేతలు వెళ్లిపోయినా సరే జగన్ మాత్రం అనుకున్న పద్ధతిలోనే వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి బలంగా ఉండడంతో గెలుపు గుర్రాలనే నిలపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తనకందిన సర్వే నివేదికల్ని అనుసరించి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేష్టలుడిగి చూస్తున్నారు. వారికి వేరే దారి లేకపోవడంతో ఇక జగన్ చెప్పినట్టే వినాల్సిన పరిస్థితులు అత్యధిక మందిలో ఉన్నాయి. మరికొందరు మాత్రం నువ్వు కాకపోతే ఏంటి అనే స్థితికి చేరుకున్నారు. ఇన్ని రోజులు జగన్ మాటను జవదాటని వీరంతా ఇప్పుడు ఎందుకు అంతలా రెచ్చిపోతున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. అంటే ఒక రకంగా జగన్ ఎన్నికల్లో గెలవలేరని వారు గ్రహించారా, లేక టికెట్ దక్కలేదనే కోపంతోనే రెబల్స్గా మారుతున్నారా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.